అన్నటువంటి ఉద్దేశంతో వేసిన ఎత్తుగడ అది. అవును. అక్కడ బిగిన్ అయ్యాక వాళ్ళల్లో ఒక అభద్రతా భావం వచ్చేసింది. అప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ప్రాబ్లం ఏమైంది? సొంత కార్యకర్తలు వాలంటీర్లను పెట్టుకున్నారుగా మీరు, వాళ్ళకే 40 ఏళ్ళు తెలుసు కదా, మమ్మల్ని ఆడరానిచ్చారు, మీరు వాళ్ళతోనే తిప్పలపడాలని చెప్పారు. అప్పుడు మళ్ళీ వీళ్ళని పెట్టారు గృహ సారథులు అనేది. అప్పటికి ఒక 6 నెలల ముందే పెట్టారు. పెట్టి అట్లా చెయ్యమని అన్నారు. ఈ గృహసారథి చెప్తే ఎవడు వెండో, ఎందుకు 5 ఏళ్ల నుంచి ఇచ్చినోడు వద్దని గృహసారథి వాడు వచ్చినోడు అడిగితే ఇస్తారా? ఇన్ని రాజకీయంగా చూస్తారు. అందుకని కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహానికి పోయి ఈ వ్యవస్థని సర్వనాశనం చేసేసారు. వాళ్ళు ఈ వాలంటీర్లను తీసుకొచ్చుకుని చేర్చుకోవడం, వాళ్ళ చేత రాజీనామాలు చేసి వీళ్ళు ఆ నాశనంలో వీళ్ళ వంతు పాత్ర వీళ్ళు పోషించారు. వాళ్ళు వేసిన ట్రాప్లో వీళ్ళు పడ్డారు. ఎట్టగాళ్ళు తిడుతున్నారు కదా, రాజీనామా చేసి వచ్చే నీకెందుకు, మళ్ళీ నేనే కదా ఉండేది, ఇస్తాను అనేసి. అట్లా వెళ్ళిన వాళ్ళు ఈడ్చిపెడితే 50,000 మంది లేరు. కానీ వెళ్ళనటువంటి వాళ్ళే హయ్యెస్ట్ ఉన్నారు. ఆ వెళ్ళనటువంటి వాళ్ళు వాళ్ళ రోడ్డును పడి ఉన్నారు. అంటే ఆ టైంలో ఒక అయోమయాన్ని సృష్టించేశారు. అయోమయంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వాలంటీర్లకు సృష్టించారు, కరెక్ట్గా చెప్పాలి. దాంతో ఇక ఏదో ఒకటి గత్యంతరం లేదు, మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయితే మనకు రాదనుకున్నాడేమో, రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే వెనకాల పోయాడు. మిగతా వాళ్ళు అనుకున్నారు ఆడటు పోయాడు, కానీ మనం ఉన్నాం